హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్కు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించానండి. మొత్తం మా ఊరు సైడ్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటారో, పల్లెటూరు సైడు ఏ విధంగా కటింగ్ చేసుకుంటారో ఈ వీడియోలో చూపించాను. చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఇచ్చాను, చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజు నడుము లూజ్ వచ్చేసి మనకు మొత్తం లూజు టోటల్ మొత్తం లూజ్ వచ్చేసి మనకు 10:30 తీసుకున్నాను. 10:30 తీసుకున్న తర్వాత బ్లౌజు షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని లెంత్ ఎంత ఉందో కొలుచుకుంటున్నాను. ఈ లెంత్ ఎంతవరకు ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. కంటే ఒక 1/2 ఇంచు పైన ఎక్కువ తీసేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మొత్తం ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కింది వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు లెంత్ వచ్చేసి 13.5 వచ్చేసింది. ఈ 13.5నే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 13.5 ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది చూడండి, మనకు ఇక్కడ మార్కింగ్ నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, మొత్తం లెంత్ ఇక్కడ వచ్చేసి మనకు 13.5 వచ్చింది. అలాగే ఇక్కడ 13.5 తీసేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనము సన్నగా ఉన్న వాళ్ళకి 5.5 తీసుకోవాలి. సంఖ కోసం అండి, అది సంఖ కోసం అయితే 5.5 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ మనకు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా చూసుకొని తీసుకోవాలి. షోల్డరు ఈ విధంగా ఆల్తి బ్లౌజ్కు యువతలకు 1/4 ఇంచు కుట్ల కోసము, యువతల 1/4 ఇంచు కుట్ల కోసం తీసేసుకొని కుట్లలోకి తీసేసేయాలి. చూడండి, మనకు మొత్తం వచ్చేసి 4.7 ఉంది. ఈ 4.7 మనము ఇక్కడ కింద ఆర్మ్ రౌండ్ కోసం తీసుకుంటాం చూడండి, అక్కడ మనము ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఒక బాక్స్, ఈ లెంత్లకు బాక్స్ కొట్టేసుకోండి. బాక్స్ కొట్టేసుకోవడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. మన నడుము లూజ్ వచ్చేసి మనము 10:30 తీసుకున్నాం. ఈ 10:30 ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఒక బాక్స్ కొట్టేసుకున్నామంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది బిగినర్స్ కోసం అని చెప్తున్నానండి. మీకు ఏంటంటే ఇలా బాక్స్ కొట్టుకున్నారంటే ఎక్కడే హెచ్చు తగ్గులు అనేవి ఉండవు బ్లౌజ్కి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ కోసము, ఆర్మ్ లెంత్ కోసం మనం వచ్చేసి 5.5 తీసుకున్నాం. ఈ 5.5ని మనము ఆర్మ్ దగ్గర కూడా మనము ఇక్కడ కూడా 5.5 దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఆర్మ్ కోసము 5.5 తీసుకున్నాను, సంఖ కోసం 5.5. ఇది సన్న ఉన్న వాళ్ళకైతే 5.5 తీసుకోవాలి. మనకు లావుగా ఉన్న వాళ్ళని బట్టేసి మనము ఇక్కడ లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి మధ్యన ఆర్మ్ రౌండ్ కోసము మనము సన్నగా ఉన్న వాళ్ళకి 1.2 తీసేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ కూడా మనము ఇలా తీసేసుకోవాలి. ఇలా మీకు గుడ్డి గుర్తు చెప్తాను చూడండి. మనం ఇక్కడ 5.5 తీసుకున్నాం కదా, ఈ 5.5లో సగానికి ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు 3 ఇంచెస్కు 2 పాయింట్లు తక్కువ వస్తాయి. ఈ పాయింట్ దగ్గర నుంచి మనము ఇలా రౌండ్ అనేది తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ లెంత్ మనం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ కోసము ఈ ఆల్తి బ్లౌజ్లో చూడండి, ఇక్కడ కింద ఎంత ఉండే చూసుకోవాలి. ఇది ఈ నడుము దగ్గర ఎంత ఉండే చూసేసుకోవాలి. మనకు 3.2 వచ్చింది. 3.2 దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఒక 1/4 ఇంచు కుట్ల కోసం, ఒక 1/4 ఇంచు కుట్ల కోసం తీసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసేసుకోవాలి. మామూలుగా అయితే మనము ఇది డిజైన్ కోసం అనేసి నేను 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను. లేదంటే మీకు భుజాలు జారుతాయనే ప్రాబ్లం ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ 1.5 తీసుకుంటే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలి, అలా తీసుకోవాలి. అప్పుడైతే భుజాలు జారకుండా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం హ్యాంగిల్స్ అనేది పెట్టుకుంటాం కాబట్టి భుజాలు ఏం జారవు. సో పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు. చూడండి, ఇది వచ్చేసి మనకు మామూలుగా పలక నెక్. ఇప్పుడు డిజైన్ అనేది మీకు మార్కింగ్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకు పలక నెక్. ఈ పలక నెక్లోనే నేను ఇప్పుడు డిజైన్ అనేది మార్కింగ్ చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగానే స్కేలు తోటి స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకున్నాను. ఈ స్ట్రైట్ గీత కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనము దీంట్లోనే మనం డిజైన్ అనేది రెడీ చేసుకుంటాము. ఈ విధంగా ఈ డిజైన్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ డిజైన్ కోసం అనేసి ఇంకా ఇట్లా అయినా డిజైన్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం ఇట్లా అయినా కానీ డిజైన్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఇట్లా కొంచెం ఇక్కడ
క్రాస్ ఇచ్చుకుంటూ కూడా ఈ కార్నర్లో మనకు పలక నెక్ ఉంది కదా, ఈ కార్నర్లో క్రాస్ ఇచ్చుకుంటూ కూడా మనం డిజైన్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనము ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేస్తున్నాం. బ్యాక్ నెక్లో మనం డిజైన్ తీసుకుంటున్నాం. ఫ్రంట్ నెక్కు ఈ డిజైన్ని కట్ చేసేటప్పటికి మనకు ఫ్రంట్ సరిగా బిగినర్స్ కోసం సరిగా రాదు. సో అందుకోసము మనం ఫ్రంట్ తీసుకోవాలి కాబట్టి బ్యాక్ని యూజ్ చేసేసుకొని ఫ్రంట్ తీసుకోవాలి కాబట్టి మనం డిజైన్ అనేది ఇప్పుడు కట్ చేయము. ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను మామూలుగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగానే కట్ చేస్తున్నాను. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము దీన్ని బేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత నేను డిజైన్కు కట్ చేస్తాను. ఓకేనా? ఇట్లా కట్ చేసుకున్నామంటే మనకు బిగినర్స్ వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడ పొరపాట్లు అనేవి జరగవు. సో ఇక్కడ వచ్చేసి మనము ఈ లైనింగ్లోనే మనము ఇప్పుడు ఫస్ట్ కింద బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత పైన హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ తీసుకోవటం వల్ల మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ బ్యాక్ పార్ట్ కింద తీసుకున్నప్పుడు హ్యాండ్స్ పైన తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పైన తీసుకోవటం వల్ల మనకు క్లాత్ అనేది ఎక్కడ తగ్గదు అనేసి ఉండదు. ఒకవేళ మనకు క్లాత్ చిన్నగా ఉన్నట్లయినా సరే ఫస్ట్ కింద బ్యాక్ తీసేసుకోవాలి, అలాగే పైన హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ తీసుకోవటం వల్ల క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్కు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ కోసము మనకు ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కోసం వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు, ఆల్తీ బ్లౌజ్. సో దీన్ని మనం బేస్ చేసేసుకొని ఎల్బో హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేసేసాను. ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసేసుకొని కింద పావించు కుట్ల కోసం పైన పావించు కుట్ల కోసం వదిలేసుకొని మొత్తం లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత చూడండి మనకు లెంత్ మొత్తం వచ్చేసి 11 వచ్చింది. 11 ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకున్నాము. ఆర్మ్ రౌండ్ తీయాలి కదా, సో అందుకోసం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచి 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది కొట్టేసుకోండి. ఏంటంటే మనకు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము 1.5 తీసుకోవాలి. 1.5 తీసుకున్నట్లయితే బాగా ఈజీగా మనకు రౌండ్ అనేది తిరిగిపోతుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. పెద్ద చేయి ఉంది కదా, ఈ పెద్ద చేయి ఎల్బో హ్యాండ్స్కు ఈ విధంగా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా చూసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా చూసుకొని ఇక్కడ చూడండి మనకు 4.5 వచ్చింది. ఇక్కడ కింద మనకి ఇది మామూలుగా అయితే వచ్చింది. ఇక్కడ కింద ఇక్కడ 4.5 వచ్చినప్పుడు మనకు మామూలుగా హ్యాండ్ పైకి ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుంది హ్యాండ్. ఇక్కడ ఎంత తీసుకోవాలో 4.5 అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 5 తీసుకోవాలి. ఈ 5కు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇలా 6 ఇలా చూడండి. ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ 4.5 వస్తే ఇక్కడ 5 తీసుకోవాలి. ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ 6, ఇక్కడికి 1 ఇంచ్ తేడా ఉండాలి. ఇక్కడ నుంచి మనం చూడండి 1.5కు గీత గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది కుదిరిపోతుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ కోసము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది హ్యాండ్. చూడండి ఈ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వచ్చిందంటే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. ఇలా హ్యాండ్ తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సంకలోత్ అనేది తీసుకోవాలి. ఈ సంకలోత్ కోసం ఫస్ట్ ఇలా ఓపెన్ చేయకముందుకి ఇక్కడ కర్వ్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఖర్చు పెట్టుకోండి. తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇవి ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మీద 1/2 ఇంచ్ కూడా ఈ ఖర్చు పెట్టుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనము కర్వ్ తీసుకోవాలి. అంటే మనకు సంకలోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం కర్వ్ తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనకు సంకలోత్ అనేది తీసుకున్నాము. ఎక్కడ మనకు సంకలోత్ ఇలా తీసుకోవాలి. ఇలా సంకలోత్ తీసుకోవటం వల్ల మనకు ముందర ఎప్పుడైనా కానీ లూజ్ అనేది రాదు. సో ఇక్కడ వచ్చేసి ఒక
సంకలో తీసిన దగ్గర ఒక ఖర్చు పెట్టుకోండి. ఇలా ఖర్చు పెట్టుకున్నప్పుడు మనకు ఎక్కడ పర్ఫెక్ట్గా కుట్టేది అనేది మనకు అర్థమవుతుంది. ఫ్రంట్కి ఏది పడేది బ్యాక్కి ఏది పడేది అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ పార్ట్లో తీసేసుకోవాలి. ఈ పార్ట్లో మనం తీసుకోవాలి. సో మనకు క్లాత్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ జరుగుతుందో, అంటే మనకు ఎక్కడ బాగా పర్ఫెక్ట్గా సరిపోతుందో చూసుకొని మనం మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఈ విధంగా క్రాస్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్గా పెట్టాను. మామూలు బ్లౌజ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ అంతా గీసేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకోండి. ఇలా 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకున్న తర్వాత మనం సంకలోత్ అనేది తీసుకోవాలి. ఈ సంకలోత్ అనేది ఇలా స్కేల్ తోటి మనం బాక్స్ మాదిరి ఇప్పుడు బ్యాక్ పార్ట్కు బాక్స్ ఏ విధంగా కొట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ బాక్స్ కొట్టుకున్నామంటే ఈ మధ్య ఈ బాక్స్ లోపలనే మనము సంకలోత్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ బాక్స్ లోపలనే సంకలోత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఆల్తీ బ్లౌజ్ ఫ్రంట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ ఎంత ఉందో చూసుకొని కొలుచుకోవాలి. చూడండి, మనకు ఈ ఉక్సుల పట్టీ సైడ్ ఎప్పుడైనా సరే ఈ ఉక్సుల పట్టీ సైడ్ ఈ విధంగా 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకున్న నుంచి కుట్ల కోసం వదిలేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసాను చూడండి. ఇక్కడ నుంచి మనము ఇలా ఉక్సుల పట్టీ దగ్గర ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ గీతకు స్ట్రైట్గా వచ్చేలా చూసుకోవాలి. ఈ ఆల్తీ బ్లౌజ్ ఈ గీతకు స్ట్రైట్గా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఈ గీతకు స్ట్రైట్గా ఇక్కడ వచ్చేసింది. మనకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం తక్కువ ఉంది. ఇది మనకు లైనింగ్ కాబట్టి బ్లౌజ్ పీస్లో అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. దీనికి ఒక 1/4 ఇంచు కుట్లలో వదిలేసుకోవాలి, అంటే కుట్ల కోసం పైకి వదిలేసుకోవాలి. చూడండి, ఈవెన్ వచ్చింది మనకు నెక్ ఇలా వచ్చింది. కానీ వాళ్ళు నెక్ ఏమో కొంచెం కిందికి పెట్టమన్నారు. సో అందుకోసం నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాను. వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ప్రకారం ఏ విధంగా తీసుకోవాలనేసి మీకు చూపించాను. ఇది మామూలుగా అయితే వాళ్ళు కొంచెం కిందికి పెట్టమన్నారు నెక్. సో వాళ్ళ కోసం నేను ఈ విధంగా కొంచెం కిందికి అనేది తీసుకున్నాను. ఈ విధంగా వస్తుంది మనకు ఫ్రంట్ నెక్. చూడండి, ఇది ఇంకొకసారి చెప్తున్నాను. సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 5 అయితే సరిపోతుంది. కొంచెం లాగా ఉన్న వాళ్ళకి 6 6.5 అలా తీసుకోవాల్సి ఉంటుంది ముందర నెక్. ఇది వచ్చేసి మనకు ఈ గీతకు స్ట్రైట్గా గీత కొట్టుకోవాలి. ఇక్కడ మనకు ఆల్తీ బ్లౌజ్ తీసేసుకొని దీంట్లో ఉక్సుల పట్టీ సైడు ఇక్కడ క్రాస్ బిల్ట్ ఎక్కడ నుంచి జాయింటింగ్ ఉందో అక్కడి వరకు మనం ఈ మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు ఉంది. దీనికి మనము 1/2 ఇంచు కుట్ల కోసం అనేది వదిలేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్లో ఉక్సుల పట్టీ దగ్గర ఇక్కడ చూడండి మనకు షోల్డర్ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని దీంట్లోనే మనము మెయిన్ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ దగ్గర ఇలా ఒక ఏలు పెట్టుకొని ఈ టక్స్ని ఇలా పట్టేసుకొని దీన్ని సాగదీయకూడదండి. క్రాస్ బ్లౌజ్కి సాగదీయకుండా కొలతలు అనేవి తీసుకోవాలి. ఈ విధంగా మనము పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకొని కింద ఈ విధంగా మనకు కుట్టు కనిపించేంత వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకోవాలి. ఈ మార్కులను మనం ఇప్పుడు బేస్ చేసేసుకొని చూడండి ఈ విధంగా మనము ఫ్రంట్ తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ మార్కింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మెయిన్ అండి మనకు ముందర నెక్ చాలా మందికి పొరపాటు చేస్తుంటారు. ముందర మరీ ఎక్కువ తీసుకున్నా సరే భుజాలు అనేవి జారుతాయి. సో ముందర నెక్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కదా, ఇట్లా మనకు కొంచెం తక్కువ వచ్చింది. ఇక్కడ ఇంత ఏమైనా ఇది మనకు ఇది లైనింగ్ కదా, బ్లౌజ్ పీస్లో అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ షోల్డర్కి మనము సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఒక టక్స్ పెట్టేసుకోండి. ఇలా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. మనకు మెయిన్ ఇప్పుడు చేతితో అందాస్ మీకు చూపిస్తున్నాను ఏ విధంగా మెయిన్ టక్స్ అనేది వేసుకోవాలో. ఇలా ఫింగర్స్ అనేది ఇలా తీసేసుకొని ఈ విధంగా 3 మడతలు రావాలంటే వీడికి 1 2 3 3 భాగాలు చేసుకోవాలి. ఈ భాగంలో ఫ్రంట్ పార్ట్ భాగంలో 3 భాగాలుగా చేసుకున్నట్లయితే మనకి ఇలా చూసుకొని
ఇక్కడ ఈ ఈ మడత దగ్గర మనం ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ దగ్గరనే మనము మెయిన్ టక్స్ అనేది వస్తుంది. చూడండి, ఈ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనము ఈ విధంగా ఎంత వేని కావాలంటే అంత వేని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటాము. సో మీకు చాలా చాలా ఈజీగా, చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను. ఇది 3 భాగాలుగా చేసుకున్నట్లయితే, ఫ్రంట్ పార్ట్ను 3 భాగాలుగా చేసుకున్నట్లయితే ఈ మెయిన్ టక్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ 3 భాగాల దగ్గర టక్స్ పెట్టుకున్నట్లయితే ఈ టక్స్ అనేది ఇక్కడ వస్తుంది. మనకు సన్నగా ఉన్న వాళ్ళకైతే కొద్దిగా తగ్గించుకోవాలి. ఇలా లాగా ఉన్న వాళ్ళకైతే చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పెద్ద టెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మన ఇది మీడియం సైజు వాళ్ళు కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇదైతే అందరికీ సరిపోతుందండి. మీడియం సైజు వాళ్ళకైనా లావు ఉన్నామంటే ఫ్రంట్ పార్ట్లో సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు క్రాస్ బిల్ట్ తీసుకోవాలి. క్రాస్ బిల్ట్ మనకు ఇక్కడ కొంచెం తక్కువ ఉంది మన క్లాత్. సో దీంట్లో మనము క్రాస్ బిల్ట్ అనేది తీసుకుంటాము. క్రాస్ బిల్ట్ కోసము ఇలా క్లాత్ అనేది తీసేసుకొని ఇది కుట్టేటప్పుడు అయితే మీకు అర్థమవుతుంది. క్రాస్ బిల్ట్ను నేను ఓన్లీ కుట్టేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇది అందాజ కట్ చేస్తున్నాను కదా, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ అయిపోయాయి. మెడపీసులు అనేవి మనము మెడపీసులు తీసుకోము, మనం డిజైన్ కోసం వాడుతున్నాం కదా. ఈ డిజైన్ కోసం మనము ఇప్పుడు డిజైన్ కట్ చేస్తాను. చూడండి, మేము బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత డిజైన్ అనేది కట్ చేస్తాను ఎప్పుడైనా సరే. ఈ విధంగా ఈ డిజైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డిజైన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకు డిజైన్కి యూజ్ చేస్తాము. ఇది కూడా డిజైన్కి యూజ్ చేస్తాము. ఈ విధంగా ఈ రెండింటిని మనం యూజ్ చేసేసుకొని డిజైన్కి యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఈ డిజైన్కి మనం యూజ్ చేసేసుకోవాలి. దీన్ని యూజ్ చేసేసుకొని మనము డిజైన్ అనేది రెడీ చేసుకుంటాము. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది తీసేసుకొని మనం డిజైన్, ఈ బ్లౌజ్ పీస్లో ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ కోసం డిజైన్ కోసం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈ డిజైన్ కోసం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ డిజైన్ వచ్చింది కదా బ్లౌజ్లో, ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. మనం ఎల్బో హ్యాండ్స్ కోసము క్లాత్ అనేది ఫస్ట్ ఇక్కడ డిజైన్ కోసం కట్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ పెట్టేసుకొని ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు బ్లౌజ్ పీస్కు సంక పీసులు పడతాయండి. మనకు బ్లౌజ్ పీస్ చిన్నగా ఉంది, సో సంక పీసులు పడతాయి. ఇవి హ్యాండ్స్, ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది యూజ్ చేసేసుకొని కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మనకెళ్ళి ఖర్చు ఈ ఓపెన్స్ ఉన్నాయి పెట్టేసుకొని ఇప్పటికైనా సరే ఆల్తీ లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బిల్టును కూడా మనము కట్ చేసుకున్నాము. కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మన డిజైన్ కోసము వీటిని యూజ్ చేసుకొని కట్ చేసుకున్నాము. డిజైన్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్లను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని దీనికంటే కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఉంది. ఇదొకటి సరిపోతుంది మనకు.
ఇది వచ్చేసి మనకు దీన్ని యూజ్ చేసుకొని కొంచెం లెంత్ ఎక్కువ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి దీని కంటే. సో అందుకోసము మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సరిపోతుంది మనకి ఇది. ఇప్పుడు దీనికి గోల్డ్ కలర్ యూజ్ చేద్దాము. గోల్డ్ కలర్ వచ్చేసి మనకు దీంట్లోనే కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. దీన్ని యూజ్ చేసేసుకొని మనము ఈ బ్లౌజ్లోనే మనకు గోల్డ్ వచ్చేసింది కదా, దీన్ని యూజ్ చేసేసుకొని డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. రేపటి వీడియోలో మీకు డిజైన్ అనేది స్టిచ్చింగ్ మొత్తం ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ డిజైన్ అనేది వస్తుంది. చూడండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.